ముఖానికి ముసుకేసుకొని సైగలు చేస్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాము. 992026 ఏదో డేట్ లెక్క అనిపిస్తుంది. 9/9/2026 అంటే సెప్టెంబర్ 9వ తారీఖు అన్నట్టు. ఏం చేస్తాడు ఆ రోజు ఈడు? అమ్మో ఎక్కువసేపు ఉండు కష్టమే పెడతాడు. ఒరేయ్ ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం లేదు వాని వాయిస్ లేకుండా వార్తలు ఎట్లా చెప్పొచ్చు అని ప్రాక్టీస్ చేస్తున్నా అంతే. అబ్బచ్చా అట్లయితే మరి సెప్టెంబర్ 9వ తారీఖు ఏంది? సెప్టెంబర్ 9 ఏంది? మర్యాదగా చెప్తావా? ఆఫీస్ లో రీల్స్ చేస్తున్నావని హెచ్ఆర్ సార్కి చెప్పి జీతం కట్ చెప్పి అన్నా. ఓ అంత పని చేయకమ్మా. మరి చెప్పు, ఆ ముసుగేంది, ఆ సైగలేంది? మ్యాటర్ ఏంటంటే ఊరు పేరు లేని ఒక వ్యక్తి 25 ఆగస్టు 2026 అనే పేరు మీద ఒక ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసిండు. ఆ డేట్ నుంచి నెల రోజుల ముందు నుంచే వీడియోలు చేసి పెట్టుకుంటూ వచ్చిండు. ఏమని 25 ఆగస్టు నాడు మీకు ఒక కిరాక్ ముచ్చట చెప్పబోతున్నా, అది ఇంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది అనుకుంటా ఇట్లనే ముఖానికి మాస్కులు పెట్టుకొని వీడియోలు చేసి ఒక్కటే నెలల కోటాను రూపాయలు సంపాదించిండు. కోట్ల రూపాయలా? టైం దగ్గర పడుతున్నది, ఎక్కువ మంది ఫాలో కొట్టండి అని చెప్పేసరికి లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు ఆయనకు. ఇక ఆయనతో 25వ తారీఖు దగ్గర పడుతున్నాయి. అలా ఈడ ఇన్స్టాలో నేను మ్యాటర్ చెప్తే రచ్చరచ్చ అయ్యేటట్టున్నది, మీరంతా ఒక పని చేయండి, నేను టెలిగ్రామ్ లింక్ పెడతా, ఆడికొచ్చి నన్ను ఫాలో కొట్టండి అనేసరికి ఆ లింకును పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయి ఆడ ఫాలో కొట్టిండ్రు. సరే ఇంతకు చెప్పిండా లేదా ముచ్చటేందో? పెట్టిండు. 25వ తారీఖు నాడు టెలిగ్రామ్లో వీడియో పెట్టిండు. కాకుంటే ఆ వీడియో ప్లే కావాలంటే 500 రూపాయలు పెట్టి కొంటే తప్ప వీడియో ప్లే కాకుండా ఒక రూల్ పెట్టిండు అన్నట్టు. ఆయనతో అసలు ఏం పెట్టిండు ఈ వీడియోలో, ఏం చెప్పిండు ఈ వీడియోలో అని చెప్పి క్యూరియాసిటీ కొద్దీ లక్షల మంది 500 రూపాయలు పంపించి వీడియోని చూసేసరికి ఒక్కటే వీడియో పేరు మీద 8 కోట్ల రూపాయలు సంపాదించిండు ఆయన. 8 కోట్ల రూపాయలా? ఇంతకు ఏం చెప్పిండు ఆ వీడియోలా? నేను చెప్పుడు కాదు, చూడు నువ్వే. ఏమున్నదన్లా? గడియారం ఉన్నది గంతే. అదే మరి పెట్టింది. ఉత్తగా టైం వేస్ట్ చేసుకోకండి, టైం చాలా విలువైనది అని పెట్టిండు. గంతేనా? దానికోసం ఇంత ఊరిచ్చి ఒక్కొక్కరి కాడ 500 వసూలు చేసి 8 కోట్లు సంపాదించిండా? అదే కదా. ఏం దెబ్బ కొట్టిండ్రా, పిచ్చోళ్ళని చేసిండు కదా చూసిన వాళ్ళందరినీ. కనీసం కేసు పెడదామన్నా కూడా ఆయన ఏం బలవంత పెట్టలే కదా, వీళ్ళందరినీ పైసలు కట్టిన వాళ్ళని వాళ్ళంతలా వాళ్ళే కట్టి. అయితే ఇప్పుడు నువ్వు కూడా గట్ల వీడియోలు పెట్టి పైసలు గుంజుదామని చూస్తున్నావా ఎట్లా? కాదు, మాస్క్ పెట్టుకున్న మనిషి వార్త కదా, నేను కూడా ఇట్లనే మాస్క్ పెట్టుకొని చెప్దాం వార్త అని చెప్పి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంతలో నువ్వు వచ్చినావు. అట్లయితే ఓకే, పుసుక్కున నువ్వు ఇట్లా చెయ్యాలి బిడ్డ, నీకుంటుంది నా చేట్లా. ఇటువంటి చెయ్యొద్దని చెప్తాం గానీ మనమే చేస్తాం అట్లా గలీజ్గా. సర్లే గాని నడివిగా ఇంకేదైనా వార్త పట్టుకొని రాపో పోయి. వార్త ఇది కాదా వార్త, తెస్తతి కానీ అమ్మో ఉత్తగా మందికి ఉచ్చుకత కల్పించి నెలలా 8 కోట్లు ఎనకేసుకున్నాడంటే ఆ తెలివి మామూలు కాదుల్లో. పబ్లిక్ జర మీరైతే గీసోంటి వాటికి పైసలు కట్టి ఆగం కాకుండ్రి. కట్టినోళ్లకు 500, కానీ తీసుకున్నోనికి కోట్లు అవుతున్నాయి. గీసోంటి తెలివి మీరినోళ్ళు కూడా ఉన్నారు చూడండి లోకం మీద.